సుఖ్బీర్పై హత్యాయత్నం, మాజీ ఉగ్రవాది తుపాకీ కాల్పులు. సుఖ్బీర్ సింగ్ బాదలు పంజాబ్కి మాజీ ఉప ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు. ఆయనకు వాళ్ళ సిక్కు మతంలో ఉన్నటువంటి పద్ధతుల ప్రకారం ఆయనకు సిక్కు అకాల్ తఖ్తు శిక్ష వేసింది. శిక్ష వేస్తే స్వర్ణ దేవాలయం, పంజాబ్ స్వర్ణ దేవాలయం ముంగట ఆయన రక్షణ కాపలాదారుడుగా ఉండాలి. వీల్ చైర్లో ఉన్నాడు, కాలుకు దెబ్బ తగిలితే కట్టుకున్నాడు. సరే, శిక్షను అనుభవిస్తూ ఆయన కాపలాదారులాగా నిల్చున్నాడు. అంటే ఎవరైనా సమానంగా ఉండాలనేటువంటి దాంట్లో సిక్కులకు సంబంధించి. కానీ సిక్కుల్లో అంటరానితనాన్ని కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దీనిపైన ఒక మాజీ ఈ తాలిబాన్కి సంబంధించినటువంటి ఒక మాజీ ఉగ్రవాది జైలు నుంచి వచ్చిన తర్వాత సుఖ్బీర్ సింగ్ బాదల్ కుటుంబం పైన ఉన్నటువంటి కోపంతో ఆయన హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నం చేసిండు, కాల్పులు. అసలు పంజాబ్లో ఏం జరుగుతున్నటువంటి విషయం ఒకసారి ఆలోచించాలి. పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చిన తర్వాత జరుగుతున్నదా, అంతకు ముందే ఉన్నదా?